క్రికెట్ నుంచి దూరమయ్యాక తాను ఆర్మీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారనే ప్రశ్నకు ధోని ఈ విధంగా బదులిచ్చాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ఉన్నాడు. ధోని నిర్ణయంపై నట్టింట ప్రశంసలు వస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా భారత క్రికెట్ విషయానికి వస్తే ధోని రాకముందు, ధోని తర్వాత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు సాధించిన ఘనతలు అటువంటివి. కెప్టెన్సీ చేపట్టిన తొలి టీ20 ప్రపంచ కప్నే భారత్కు అందించిన ఘనుడు. 2 దశాబ్దాల తర్వాత వన్డే ప్రపంచ కప్ అందించిన కెప్టెన్. అందుకే మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ గుండెల్లో చోటు సంపాదించాడు. అయితే ఇక 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత మళ్ళీ టీమిండియా తరపున ఆడలేదు. ఈ జార్ఖండ్ డైనమైట్ 2020 ఆగస్టు 15 అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2024 సీజన్కి ఆడేది ఖాయం కాగా 2025 ఐపీఎల్ సీజన్కి ఆడతాడా లేదా అనే ప్రశ్న కాలమే సమాధానం చెబుతుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ధోని నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. 3 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ దూరమైన ఐపీఎల్ కోసమే శ్రమిస్తూ ఉన్నాడు. అయితే ధోని క్రికెట్ ఆడకుండా ఉండగలడా? ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికాక ఏం చేస్తాడు అనే ప్రశ్నలు చాలా మదిలో ఉన్నాయని చెప్పాలి. ఇదే ప్రశ్న ఇటీవల మహేంద్ర సింగ్ ధోనికి ఎదురైంది. అయితే ధోని చెప్పిన సమాధానం మాత్రం ప్రేక్షకుల ఉదయాన్ని తాకింది. సాధారణంగా క్రికెటర్ ఎవరైనా ఆటకు దూరమయ్యాక వ్యాఖ్యాతలుగా మారతాయి. కొందరు క్రికెట్ అకాడమీలు పెడుతూ యువ ఆటగాళ్ళకు కోచింగ్ ఇస్తారు. మరికొందరేమో ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్లో ఏదైనా జట్టుకు కోచింగ్గా వ్యవహరిస్తారు. కానీ ధోని వీటన్నిటికి విరుద్ధంగా ఉన్నాడు. రిటైర్మెంట్ గురించి నేను పెద్దగా ఇప్పటివరకు ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఐపీఎల్లో ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా ఉన్నా. వాస్తవంగా చెప్పాలంటే క్రికెట్ తర్వాత నేను ఏం చేస్తాననే విషయం ఆలోచిస్తే నాకు కూడా ఆసక్తిగానే ఉంటుంది. కానీ నేను మాత్రం రిటైర్మెంట్ తర్వాత ఆర్మీలో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నా. ఎందుకంటే నేను కొన్నేళ్ళుగా ఆర్మీ కోసం ఎక్కువ సమయం కేటాయించలేదు. దాన్ని రిటైర్మెంట్ తర్వాత భర్తీ చేస్తా అని ధోని మనసులోని మాటలు బయటపెట్టాడు. ధోని నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వస్తున్నాయి. దట్ ఈస్ ధోని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత క్రికెట్కు మహేంద్ర సింగ్ ధోని అందించిన సేవలకు గాను 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును అందించారు. 2019లో జమ్మూ కాశ్మీర్ విధుల్లో సైతం పాల్గొన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు ఆర్మీ అంటే ఇష్టమని ధోని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత తనకు ఇష్టమన్న ఆర్మీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని వెల్లడించాడు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.